హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం అలాగే రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకువచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం అలాగే పెన్షన్లకు సంబంధించి ప్రతి సచివాలయం వారీగా గ్రామ సభలు నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈ డిసెంబర్ నెలలో కాదండి, వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. సో మీరు ఈ రెండింటికి అప్లై చేసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా సెప్ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. బోగస్ పెన్షన్లను గుర్తించడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో బోగస్ పెన్షన్లను పూర్తిగా తొలగించే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చర్యలు చేపట్టారు. ఈ తొలగించిన పెన్షన్లకు అంటే దాదాపుగా 3 లక్షల మందికి పైగా పెన్షన్లు అనర్హతగా ఉండి తీసుకుంటున్నట్లుగా తెలిసింది. ఆ స్థానంలో కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే సచివాలయాల వారీగా గ్రామ సభలు నిర్వహించి కొత్త దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూస్తే కనుక మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ అనుకోండి, మన యొక్క ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అంటే వికలాంగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనితో పాటుగా మనకు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ అనేది 50 సంవత్సరాలకు తగ్గించారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా అంటే గనక రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదండి. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే వారు తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనకు వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ మన యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది, కరెంట్ బిల్స్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ అనేది జనవరి నెలలో స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. సో మనకు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే కనుక రేషన్ కార్డులు సంక్రాంతి పండుగలోపు వస్తాయని మనకు సమాచారం. అయితే గతంలో డిసెంబర్ 2వ తారీఖు నుంచే కొత్త రేషన్ కార్డ్స్ చేసుకోవచ్చు అన్నారు. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్లో లేదు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్రూవల్ రాలేదు కాబట్టి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఎప్పుడైతే జారీ చేస్తారో అప్పటి నుంచి మనం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. సో మనకు సచివాలయాల ద్వారా జరిగే గ్రామ సభల్లోనే పెన్షన్లకు సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంటారు. కాబట్టి మనం సంక్రాంతి లోపల వరకు వీటికి సంబంధించిన జెరాక్స్లన్నీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మనం అయితే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.